ముందుగా నినాదం పేపర్ తీసుకున్నట్టయితే గ్రూప్ 2 పరీక్షా ఫలితాలు విడుదల. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా 5 లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు 46% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి సగం మంది మాత్రమే గ్రూప్ 2 పరీక్షలను రాశారు. 2024 డిసెంబర్ 15-16న మొన్న పరీక్షలు కూడా నిర్వహించినారు. అయితే గ్రూప్ 2 ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాలు ఇవ్వడం జరిగింది. 783 పోస్టులకు గాను నిన్న రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో చాలామంది వచ్చిన అభ్యర్థులందరికీ కూడా మేము శుభాకాంక్షలు మా ఛానల్ ద్వారా తెలుపుతున్నాం. బీజేపీలో అప్పుడే కథనోత్సాహం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయం పరిమాణాలు తమకే అనుకూలమన్న భ్రమలో కమలం నేతలు ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఈ జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బీజేపీకి అనుకూలం అని చెప్పి వారు ఒక వార్త కథనం వస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ లక్ష్యంగా రాజకీయ పోరాటం రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అని చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లక్ష్యంగా కొట్లాడాలని చెప్తా ఉన్నారు. వీళ్ళు అధికారం రాకముందు గత 10 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీదే కొట్లాడిండు వాస్తవానికి కూడా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ కదా కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థమైందా కూడా శ్రీకాంత్ గారు? గత 10 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత అడపదడప తప్ప పూర్తిగా క్షేత్రస్థాయిలో కొట్లాడిన సందర్భం అయితే లేదు. అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడాలంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ అసలే ఇప్పుడు పడుకున్న సింహం లేచిపోయి సింహం బయలుదేరింది అన్న కేసీఆర్ గారు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడాలన్నప్పుడు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి పడతాయా బీజేపీ పార్టీకి పడతాయా అనే విశ్లేషణ మనం చేసుకున్నప్పుడు చిన్న ఒక 2 నిమిషాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గతంలో తీసుకున్నట్టయితే చాలా సందర్భాలు చెప్పి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. గతంలో తీసుకున్నట్టయితే బీజేపీ పార్టీ తెలంగాణ లోపల వచ్చే అవకాశం అయితే ఇప్పుడైతే కనబడట్లేదు. ఎందుకోసం అంటే స్థానిక బలమైన నాయకత్వం కోరుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం కోరుతూ ఉంది. ఒక మంచి వక్త కోసం అంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి స్థాయి ఎవరికి లేదు అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి లేదు అంటే బీజేపీ పార్టీలో ఉన్న వారందరూ కూడా మాట్లాడే చిత్రత ఉన్నవాళ్ళు. అంటే ఒక గంట సేపు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే గంట సేపు నిశ్చితంగా గమనించేటట్టు మాట్లాడితే క్షుణ్ణంగా పరిశీలించే విధంగా అసలు ఏం మాట్లాడని చెప్పి ఆ కన్నార్పకుండా చూసే విధంగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారంటే బీజేపీలో ఒకరితో తప్ప చాలా మటుకు తక్కువనే ఉన్నారు. అంతే కదా, వాస్తవానికి కూడా అదే. కేవలం హిందుత్వవాదం మీద గెలవాలనుకుంటే హిందుత్వవాదం మీద పోవాలనుకుంటే బీజేపీకి రానున్న రోజుల్లో కష్టమవుతుంది వాస్తవానికి కూడా. ఎందుకంటే కేవలం అంటే మీరు ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతే కదా, వ్యతిరేక ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది, ఇలా ఉంది, మా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు చేస్తూ ఉన్నంటే ఇప్పటికి కూడా నార్మల్ కూడా మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మోడీ గారి ఫోటోతోనే పోయినారు. ఈ అంటే అభ్యర్థులను చూసి ఓటు కాదు, మోడీ గారు చూసి ఓటు వేయడం జరిగింది చాలా చోట్ల కూడా. ప్రస్తుతానికి బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే బీజేపీ తప్ప అట్లా వాస్తవానికి కూడా అదే. ఏదేమైనా స్థానిక సంస్థల్లో గెలుపు లక్ష్యానికి ఇంకో వార్త కూడా కథనం కూడా వచ్చింది. ఏమనంటే ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారు కదా, కొత్తగా అధ్యక్షులు ఉన్నారు కదా, చాలామంది అట ఆశావాహులు మాకు కావాలి అన్నారట. అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలుపు ఖచ్చితంగా చూడకపోతే మీ అధ్యక్ష పదవి మరి కష్టమే అనగానే చాలామంది వెనక వెళ్ళాట, నాకు అద్దని వెనక వెళ్ళాట. అంటే వాస్తవానికి నామమాత్రంగా నాకు కావాలంటారు కానీ కింద నుంచి పరిమాణాలు కింది స్థాయి నుంచి మళ్ళీ దీన్ని పైకి లేపాలంటే వాళ్ళకు కష్టంతో కూడిన పని వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఇదే మంచిర్యాల నియోజకవర్గం తీసుకున్నట్టయితే, లేకపోతే ఇంకో దగ్గర అంటే ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నట్టయితే, ఉమ్మడి కరీంనగర్ తీసుకున్నట్టయితే కరీంనగర్లో బండి సంజయ్ గారి వల్ల ప్రభావం వల్ల కొంత ప్రభావితం అయిపోయింది. ఆదిలాబాద్లో కూడా కొంతవరకు ప్రభావితం అయిపోయింది. అంటే ఎంపీ సీట్ గెలిచి అంటే ప్రజల్లో బీజేపీ అంటే తెలుసు, బీజేపీ అంటే తెలుసు, కానీ ప్రజలు ఓట్లు వేయాలంటే బీజేపీ మాకేం చేస్తారని కూడా చూస్తారు కదా, ముఖ్యంగా అదే. అంతే కదా. అందుకే ఏమంటారంటే మీరు వ్యతిరేకంగా కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ మీద కాదు, 2 పార్టీల మీద కొట్లాడండి. బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల కాలంలో కూడా చేసింది ఏందో కూడా చెప్పండి ప్రజలకు, అప్పుడే కదా వాళ్ళ ఓట్లు కూడా మీకు పడతాయి. మీరు ఇవి చేయలేకపోతున్నారు, మా మోడీ ద్వారా మేము ఇవి చేస్తున్నాం అని ప్రజల్లోకి వచ్చినప్పుడే
చైతన్యం అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విమర్శించినప్పుడే కదా ఆ ఓట్లు కూడా ఇలా పడేటి. ఒక కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే మీకు ఎట్లా ఓట్లు పడతాయి? అంతే కదా. వాస్తవమే. ఇగో నా నిజాయితీ, నువ్వు నిరూపించుకో నీతి. కాంగ్రెస్ ఆరోపణపై కౌశిక్ హరి సీరియస్. తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి ఎవరిని డబ్బులు అడగలేదని ప్రమాణం. ఇకనైనా బూడిద మట్టి ఇసుక దందాలను మానుకో. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హితవట కోరికంటతో కలిసి నిరసన రోడ్డుపై బైఠాయింపనకు వార్త కథనం రావడం జరిగింది. ఆందోళన హైరాణ, ఆగని అక్రమ రవాణా, కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఆపాలంటూ రామగుండం ప్రజలు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలు సామాజికవాదులు నిరంతరం నిరసనలు చేపడుతున్న మూర్మూరు మట్టి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా అత్యంత ఓవర్లోడ్తో 100 లారీల్లో మట్టిని తరలిస్తూనే ఉన్నారు. ఈ తంతును గమనించిన పలువురు మైనింగ్ ఇరిగేషన్ రవాణా అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా మండిపడుతున్న ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మక్కా సింగ్ పద్ధతి మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరో బాధలకు సిద్ధమవుతున్న కేంద్రం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే యోచన అట. ఇన్ని రోజులేమో క్యాష్లెస్ పేమెంట్స్ అన్నారు. ఇప్పటికి కూడా నువ్వు చూడు ఫోన్పేలో నువ్వు రీఛార్జ్ చేస్తే 300 రీఛార్జ్కు ₹2 2 పడుతుంది. ₹2 పడుతుంది కదా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు. ప్రజలు నగదు లావాదేవీలను పక్కకు పెట్టారు. మోడీ పిలుపుతో అంతా ఆన్లైన్లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఇలాంటి యూపీఐ రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారులపై ఎలాంటి ఛార్జీల భారం లేదు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే గమనించండి మిత్రులారా, ఇప్పటికే వాస్తవం చెప్తే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా తిరిగే ఫ్యాన్కి కూడా ఇలా జీఎస్టీ, ఆ సుంకం ఈ సుంకం అని రకరకాల పంచాయతీలు మనం కడతా ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ యూపీఐ ద్వారా కూడా మనం బయటకు వెళ్ళిన తర్వాత ఈ యూపీఐ పెట్టగానే ప్రతిదాన్ని కూడా ఇప్పటికి కూడా వాస్తవానికి నేను కూడా బయటకు వెళ్ళిన క్యాష్ వాడడం మానేసిన. ఫోన్పే క్యాష్ చాలా వరకు తగ్గింది. మళ్ళీ ఇది ఏంటంటే ఇప్పుడు చిల్లర షార్టేజ్ ఉంది. అంటే ₹1, ₹2, ₹5, ₹10 వరకు కొంచెం షార్టేజ్ ఉంది. ఈ చిల్లర ఏదున్నా ఫర్ ఎగ్జాంపుల్ ₹1010 అయినా ₹1000 క్యాష్ ఇచ్చి ఈ ₹10 ఆన్లైన్లో వాడుతున్నారు. కానీ విశ్వనీయ సమాచారం ప్రకారం పర్ ట్రాన్సాక్షన్ ₹2 ఏమో పడినట్టున్నది. పర్ ₹10కి ₹2 పడుతుంది. ₹10 పర్ ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్కు ₹2. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అని చేయండి. మనకు పడతా అలా పడతా ఎవరికి పడ్డా పడ్డట్టే. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయడు కదా. నువ్వు ఇచ్చే ₹10కి ₹2 పోతే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. అప్పుడు 10-12 చేస్తారు ఆయన. మరిగా అది 10-12 చేస్తారు, 12-15 చేస్తారు. ఇప్పటికి కొన్ని చోట్ల మనం జీఎస్టీ బిల్లు కావాలంటే సార్ మీ జీఎస్టీ 18% ఉందా, 12% ఉందా? మర్చిపోయిన విషయం ఏంటంటే చాలా చోట్ల మీరు మార్కెట్కి వెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్లో పట్టుకున్న వేగం రకరకాల మార్కెట్ పోండి. మీరు బిల్ అడిగిన అనుకోండి, జీఎస్టీ బిల్ అడిగిన అనుకోండి, అని ఏమంటుంది సార్ జీఎస్టీ బిల్ అయితే ఇంకో ₹500 ఎక్స్ట్రా అవుతుంది సార్, లేకపోతే ₹1000 ఎక్స్ట్రా అంటున్నారు. ఆ జీఎస్టీ ఎంత పర్సంటేజో ఆ పర్సంటేజ్ ప్రకారం బిల్లు కట్టాలి, మనం అదనం చెల్లించాల్సిందే. ఇప్పుడు కూడా అదే మీరు ఆన్లైన్లో కొట్టాల్సి అంటే మీరు ₹10 సార్ ₹2 నాకు పడుతుంది. ఇలా నేను తినేది ఏం లేదు అద్దంటాడు. అంటే ఖచ్చితంగా సచ్చినట్టే మనం ఏం చేయాలంటే 10-20 షాపులు తిరగాలి. తిరిగి సార్ ప్లీజ్ నాకు ఒక ₹100 కొడతా, నాకు క్యాష్ ఇవ్వమని చెప్పి. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్యాష్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఈ యూపీఐ చేయబట్టే చిల్లర షార్టేజ్ అయింది. అవును. ఇప్పుడు మళ్ళీ క్యాష్ పెరుగుతుంది అంటే మళ్ళీ జీరో. తీసుకున్న నిర్ణయాలే చక్కగా తీసుకోవాలి. 2000 నోట్ అప్పుడే చెప్పినాం, నోట్ల రద్దప్పుడు మేము చెప్పినాం ఏమనంటే ఇది తీసుకున్న తుగులక్ చర్య అని చెప్పినాం. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉంటాను. ఎందుకంటే నల్లధనం వెనక తీసుకొస్తాం, మేము అందరి అకౌంట్లో వేస్తాం, మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తే ఒకటి మాత్రం ఇక్కడ సాధ్యమైంది. ఇది డిజిటల్ చెల్లింపులు ఏదైతే ఉందో ఇది సాధ్యమైంది తప్ప మిగతా అంతా కూడా చిన్న చితక మధ్యతరగతి అందరూ కూడా ఈరోజు ఆ నోట్ల రద్దు వల్ల నష్టపోయినారు. కనీసం ₹100 కావాలంటే కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మీరు గమనించచ్చు మిత్రులారా, వాస్తవం కదా. ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ప్రతి చిన్న కూరగాయలు ఫ్రూట్ స్టాల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతా ఉన్నారు, క్యూఆర్ కోడ్ పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా గమనించండి మిత్రులారా, ఈ చర్యలన్నీ కూడా ఇది పేద మధ్యతరగతి ప్రజలకే తప్ప మళ్ళీ ఇంకోటి వీళ్ళు ఏమైనా గొప్పగా చేస్తారా అంటే ఆ కార్పొరేటివ్ సంస్థలకు అందరికి కూడా మాఫీలు ఇచ్చి కూడా పోతా ఉన్నారు. లక్షల కోట్లు, వేల కోట్లు మాఫీలు ఇస్తారు. అదే ఇలా ₹100 కట్టకపోతే శ్రీకాంత్ రెడ్డి కూడా 30 పెడతారు, అరుణ్ కుమార్ రెడ్డి కూడా 30 పెడతారు. అంతే. బ్యాంకులు పోయి
సామాన్యులు చిన్న చితకాలు రైతు తలుపులు ఎత్తుకపోవడం గమ్మతుండదు అవి వచ్చేటంత. అప్పట్లో రాజుల దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క సుంకాలు అని ఏమంటారు, సుంకం కట్టకపోతే తలుపులు ఎత్తుకపోయినట్టుగా ఇలా బ్యాంకులు కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవం కదా? అంతే వాస్తవం. మరిగా ఎస్ఎల్బిసి టనల్లో కొనసాగుతున్న ఆపరేషన్, రోబోలను రంగంలోకి దింపిన అధికారులు. అయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కూడా కొనసాగుతూ ఉందట. డేంజర్ జోన్లో రోబాలతో తవ్వే ప్రయత్నం చేస్తున్నారట. ఆ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2 చోట్ల తవ్వకాలు మొదలుపెట్టినట. ఒక మనిషి దొరికింది కదా, వారు ఒక దొరకడం జరిగింది. మిగతా వారి కోసం రోబోని పెడతా ఉన్నా. రోబో చూసినట్లుందా? ఇక రోబోలు వస్తే మన పని కదా. రోబోలు మొత్తం చూడ ప్రతిదానికి రోబో వచ్చింది అనుకోండి, కష్టమైన వర్క్ అంతా ఇక రోబోలు చేయరు. కానీ కొన్ని అసలు ఫస్ట్ అంటే ఇటువంటి సంఘటనలు జరగకముందు రోబో దించితే బాగుండేది, కానీ సంఘటనలు అయిపోయినాక రోబో దించి కూడా కష్టమే. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అంటే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న ఇప్పుడు రేపు కదా 11 రేపు అంటే గవర్నర్ అయితే రేపు చర్చ ఉంటుంది. 12 ఈ రోజు గవర్నర్ మాట్లాడితే రేపు చర్చ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాని మీద రేపు చర్చ ఉంటుంది. 13 రేపు 14 సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ సమాధానం ఇస్తారట. అంటే వీళ్ళు మాట్లాడుకున్నాక ఎట్లా మాట్లాడని చెప్పినాక లాస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారు. అయితే ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లులతో పాటు అంశాలు చర్చకు రానున్నాయట. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ప్రసంగం. అసెంబ్లీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు, ప్రభుత్వాన్ని నిలదీసేలా బీఆర్ఎస్ సన్నద్ధమాట. ఆగమైపోతున్న తెలంగాణ రైతన్న, నీళ్లు లేక కరెంటు రాక వ్యవసాయం అధోగతి. మరోమారు కాంగ్రెస్పై మండిపడ్డ కేటీఆర్. నేను అసెంబ్లీకి వస్తున్నా, అంతా సిద్ధం కాండి. అసెంబ్లీలో సమస్యలపై పోరాడదాం, ప్రభుత్వ తీరును సహేతుకంగా ఎండగడదాం. బీఆర్ఎస్ ఎల్పీలో సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలట. నేను వస్తున్నా, మీరంతా రావాలి, సమస్యలపై పోరాడదామని పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 9:30 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతిరోజు అసెంబ్లీకి తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారట. ఎందుకంటే 9:30 వచ్చినట్టయితే ఒక అర్ధగంట సేపు ప్రభుత్వం మీద ఏ విధంగా ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలబడ పెట్టాలి, ఏ విధంగా సబ్జెక్టు పాయింట్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో లేకపోతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వీళ్ళకి ట్రైనింగ్ సెషన్ అనేది మొదలు కాబోతూ ఉన్నది. దీని ఉద్దేశం అదే. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఇన్ని రోజులు లేనిది అసెంబ్లీ సమావేశం ఎప్పుడెందుకు వస్తున్నాడని మీరు నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు రాకపోతే సార్ మీద అనర్హత వేటు వేస్తారు. కాబట్టి ఇక బ్యాగులను చదువుకొని సార్ రావడం జరిగింది. వచ్చి ఏమని చెప్తున్నాడంటే ఆ విషయం చెప్పాడు సార్, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను వస్తున్నా, మీరందరూ సన్నద్ధంగా అండి, ప్రజలందరూ మన కోసం ప్రతిపక్ష హోదా ఇచ్చినారు, బాధ్యతతో మనం వ్యవహరించాలి, సమస్యలపై కొట్లాడని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కానీ అప్పుడు కదా 10 సంవత్సరాల కాలం లోపల రేవంత్ రెడ్డి గారు ఇందులో చాలా గొప్ప విషయమే. ఇది ఒకటి మనం గమనించాలి. అసెంబ్లీలో వారు మాట్లాడుతూ వీళ్ళని సస్పెండ్ చేయండి అధ్యక్ష అని ఒక ఎమ్మెల్యే అంటే లేదు వీళ్ళు ఇక్కడనే ఉండాలి, మనం చెప్పేది పూర్తిగా వినాలి, వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేస్తాం, వాళ్ళు వినాలి కదా అన్నాడు. మార్షల్స్ పెట్టి వాళ్ళు బయటకు కొంచెం పరీక్షలు మనం ఎందుకు చేయాలి, వాళ్ళు వినాలి కదా అని చెప్పినాడు. ఇలా కేసీఆర్ గారిని కూడా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు అర్ధగంట వాళ్ళు ఇచ్చినట్టుగా 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా మీరు 5 నిమిషాలు మాట్లాడి వారికి అర్ధగంట కేటాయించండి రేవంత్ రెడ్డి గారు, అంతే కదా. భయ సమస్యను వాళ్ళు ఏం మాట్లాడితే వినాలని మాకు కూడా ఆతృతగా ఉంది. కేసీఆర్ గారిని మేము చూడక చాలా రోజులు అవుతా ఉంది, వారి యొక్క మాటలు వినాలని మేము కూడా కోరుతా ఉన్నాం. అసలు ఇంకా కొంచెం కాస్త ముందు రావాల్సింది, గత సమావేశాలకు వస్తేనే ఇంకా బాగుండు. అంటే సార్ ఏమంటే 6 నెలల టైం ఇవ్వాలి, లేకపోతే సంవత్సరం టైం ఇవ్వాలి అన్నాడు. సంవత్సరం దాటిపోయింది, అది ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది, ఇప్పుడు సంవత్సరాన్నర కూడా దాటిపోతుంది కాబట్టి ఇప్పుడే వస్తాండి. ఇప్పటికైనా వస్తే కొంచెం రసవత్తంగా సాగుతుంది. అంటే ప్రశ్నించేవాడు ఉంటే ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అసలు ఏం తప్పు జరుగుతుంది, ఏడ జరుగుతుంది. అంటే మరి వీళ్ళు ప్రశ్నించడం అంటే వీళ్ళకే వచ్చా, ఇంతకుముందు ప్రశ్నించలేదా? మరి ఎవరు ప్రశ్నించారు? కరెక్ట్గా చాలా మంది ప్రశ్నిస్తే జైలు పోయిన వాళ్ళు లేరా, అరెస్ట్ చేసిన వాళ్ళు లేరా? అది ఆ కాలంలో, ఆయన కాలంలో కదా. అదే అందుకే అదే
2 నెలల్లో RRRకు అనుమతులు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమనంటే ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల RRR పెడతా ఉన్నారో ఆ RRRకు ORR మధ్యలో ఈ ORR కూడా వస్తూ ఉంది. అంటే క్షమించాలి, ORR తర్వాత RRR వస్తూ ఉంది. అయితే RRRకు 2 నెలలు అనుమతులు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు ఈ మధ్యలో ఒక మాట వచ్చిందంటే మావాడు ఒక స్టేటస్ పెట్టినాడు, దాన్ని చూసి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే ORR మధ్యలో RR మధ్యలో మీరు కొంత భూమిని కొనుక్కోండి, భూమిని కొనుక్కుంటే మీరు 10 సంవత్సరాల కాలంలో ఎట్లయితే ORR దగ్గర డెవలప్ అయిందో మీరు అట్లా డెవలప్ అవుతారని చెప్పి స్టేటస్ పెట్టడం జరిగింది. అంటే ఆయన రిజిస్టర్ చేసే వ్యక్తి కాదు, నార్మల్గా పెట్టినాడు. అది చూడడం వల్ల నేను చెప్తా ఉన్నాను. వాస్తవాలు కూడా అదే నిజం. అయినా అన్ని చోట్ల డెవలప్, కొన్ని చోట్ల డెవలప్ అయింది. చుట్టూ ఏడైంది, కొంచెం చాలా చుట్టూ ఖాళీ ఉంది. ఎక్కడ కాలేదు చెప్పండి, నాకంత హైదరాబాద్ గురించి ఐడియా లేదు. నేను ORR దాటిపోయి కూడా ముందుకు పోవడం జరిగింది చాలా చోట్ల. ORR చుట్టూ అంతా డెవలప్ అయిపోయింది, చాలా ముందుకు పోయింది. ఇంకా ORR తర్వాత కూడా ఇప్పుడు RRR పెడతా ఉన్నారు కదా, రేపు పొద్దున గట్ట హైదరాబాద్ 2వ రాజధాని గట్ట అయినప్పుడైతే, హైదరాబాద్ 2వ రాజధాని అయితే చాలా మటుకు అటు పటంచెరు దాటిపోయి ఇప్పటికీ సంగారెడ్డి దాకా పోతూ ఉంటుంది, ఇటు నల్గొండ దాకా కూడా పోతూ ఉంటుంది, ఇటు మన సిద్దిపేట దాకా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ పెరుగుతూ ఉంటుంది, మొత్తం పెరుగుతూ ఉంటుంది. అంతా సిటీ కాదా అయిపోయింది, ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది కదా హైదరాబాద్ కూడా. ఇంకో ప్రతిపాదన కూడా పట్టుకొచ్చాను, ఎక్కువ కాలుష్యం వచ్చే ఫ్యాక్టరీలు కూడా RRR బయట పెడతారట. అది మాత్రం చాలా మంచి పద్ధతి. కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ, పాత కేసులో FIR నమోదుకు కోర్టు అనుమతట. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ తగిలిందట. కేజ్రీవాల్పై FIR నమోదు చేయాలంటూ 2019లో దాఖలైన పిటిషన్పై విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చిందట. 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ, గద్దర్ అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన, ఒక వార్త కథనం వచ్చింది ఇక్కడ. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డును ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎంట్రీలను ఆహ్వానించింది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ వేడుక ఉగాది నుంచి ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా స్పష్టతనిచ్చింది. అంటే నిన్న దిల్ రాజు గారు, ఫిలిం అయితే చైర్మన్ ఉన్నారో వారు దిల్ రాజు గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ కూడా స్వీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. కొండపర్తి బ్రాండ్ కనిపించాలి, దత్తత గ్రామంలో మంత్రి సీతక్కతో కలిసి పర్యటన, గిరిజనులను ఇంగ్లీష్ ప్రావీణ్యంపై ఆశ్చర్యం. కొండపర్తిలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అయితే తాను దత్తత తీసుకున్న ములుగు జిల్లా కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, కలెక్టర్ దివాకర, ITDA PO చిత్రమిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసులు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కొమరంభీం, బిర్సా ముండా విగ్రహాలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం 1,50,00,000 విలువైన పనులు ప్రారంభించారట. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించిన ఒక వార్త కథనం వచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, గిరిజనుల ఇంగ్లీష్ ప్రావీణ్యంపై గవర్నర్ గారు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా వార్త కథనం వస్తూ ఉంది. ఏదైనా ఒక మాట చెప్పాలంటే చదువుకు మించింది లేదు. ఇలా తండ్రి బీదవాడైతే కొడుకు చదువుకుంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఒకేసారిగా మారిపోతూ ఉంటాయి. గమనించండి మిత్రులారా, వాస్తవానికి తల్లిదండ్రులు ఇద్దరు చాలా బీదవాళ్ళు అయినప్పుడు కొడుకు చదువుకున్న లేకపోతే ఒక బిడ్డ చదువుకున్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా అబ్బాయి చదువుకుంటే ప్రైవేట్ ఉద్యోగము, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పుడు కానీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కూడా వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఒక్కసారి ఏకదాటిగా మారిపోతూ ఉంటాయి. మారిపోవడం వల్ల ఈ అబ్బాయి ఎవరైతే చదువుకున్నాడో వాళ్ళ కొడుకు చదువుకుంటాడు. ఇట్లా వారి యొక్క స్థితిగతులు అనేది కూడా మెరుగుపడుతూ పోతూ ఉంటాయి. కాబట్టి చదువును నిర్లక్ష్యం చేయకండి, చదువుకు గొప్ప స్థానం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లా అంటే రైతు కాకుండా ఒక రైతు కొడుకు చదివితే మళ్ళీ తన కొడుకు కూడా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసినట్టు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎస్, వాస్తవం. మారిషస్ పర్యటనలో ప్రధాని మోడీ అత్యున్నత పురస్కారంతో సత్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. తమ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను మోడీకి దేశ ప్రధాని నవీన్ రామ్ గులాం ప్రకటించారట. మారిషస్ దేశ ప్రధానట. చాలా పెద్ద పేరు ఉంది ఇక్కడ. ఇంత పెద్ద పేరుని పురస్కారంతో వారికి సత్కారం చేసినట్టు వార్త కథనం రావడం జరిగింది కదా.
ఇంకోటి మారిషస్ ప్రధాని మారిషస్ ఆ దేశ రాజధాని ప్రధాని మిస్సెస్ చూడండి మన తెలుగు కట్టుబాట్లతో ఎంత ఆకర్షణీయంగా ఉందో. అవును. 2 బైకులను ఢీకొన్న కర్ణాటక బస్సు 5 వ్యక్తుల దుర్మరణం అంట. ఆర్థిక బాధలతో కుటుంబం ఆత్మహత్య, పిల్లలు 2 చంపి దంపతుల ఊరాట. హైదరాబాద్ ఆప్స్కూట్లో ఘటన. ఇది వీడియో కూడా చూడడం జరిగింది. ఇది ఘోరం. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా, అంటే ఇంతకుముందు ఈయన నారాయణ చైతన్య చదివే మన లెక్చరర్గా పనిచేసినట్ట. 5-6 నెలల నుంచి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులతో పడుతూ ఉంటే, కానీ ఏదో పని చేసుకొని బతకొచ్చు. చాలా ఉన్నాయి. ఇప్పుడు లెక్చరర్ చేసినప్పుడు 50,000 వచ్చినాయి కావచ్చు, లేకపోతే ₹1,00,000 వచ్చినాయి కావచ్చు. ఇప్పుడు ప్రైవేట్ టీచర్ చేస్తే 40,000 అయితే వస్తాయి కదా. 20,000 వచ్చిన బతికే వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో కూడా. అట్లా 10,000తో బతికే వాళ్ళు లేరా? అంటే కొంచెం ఏంటంటే వారు కుటుంబ, అంటే దాన్ని ఏమంటారు, స్థితిగతులు ఒక్కటిసారి అప్ అండ్ డౌన్ పోయేసరికి తట్టుకోలేకపోతా ఉన్నారు. కానీ మనం ఎంత చదువుకున్నప్పుడు కూడా దాని యొక్క అవగాహన ఉండాలి. అంటే ఎట్లా మనం స్థితిగతులు అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి లైఫ్లో ఉంటాయి. కిందికి పోగానే భయపడితే ఏమొస్తుంది? అసలు లైఫ్లో అప్ డౌన్ లేనిది జీవితం ఉంటుంది. అసలు ఏంటిది అనేది తెలియదు. అప్ డౌన్స్ ఉన్నట్టే నీ కష్టమైంది, నీ సుఖమైంది, నీ కష్టాల్లో వచ్చింది ఎవరు, సుఖంలో వచ్చింది ఎవరు, అంటే నీ లైఫ్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఓన్లీ అప్పు ఉన్నప్పుడు మంచిగా ఉండి డౌన్ ఉన్నప్పుడు కుంగిపోయి ఇటువంటి చేసుకోవడం చాలా తప్పు.